సరే, దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మనం బలలో పాలు పొందనంటున్నాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16, 18 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. మనం చదువుకుంటాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16, 18 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు చలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి బలలో పాలు పొందుట కొరకై సహాయము చేయునుగాక. చూడండి, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీ గమనానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మరి ఏంటా ప్రాముఖ్యమైన విషయాలంటే, దేవుడు ఇక్కడ తాను మనకు పరిచయం చేసుకుంటున్న సందర్భం ఏంటంటే, అది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు చెలవిచ్చుచున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు చెలవిచ్చుచున్నాడు అని దేవుడు తన గురించిన సంగతులు ఇక్కడ వ్రాయించాడు. అది పరిచయము, దేవుని పరిచయం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతాను. సరే, ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయము, ఆయన మన మధ్యన సంచరించేవాడు, మన దేవుడు, మనం ఆయన ప్రజలం, ప్రత్యేకంగా ఉండాల్సిన వాళ్ళం. ఆయన మనకు తండ్రి, మనం ఆయన కుమారులు కుమార్తెలై ఉన్నాం అని ఇక్కడ ఎంతో వివరంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఆలయమై ఉన్న మనము దేవుని ఏర్పాటును జరిగించే వారంగా ఉండాలనేదే ఆయన. అందుకని ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. సరే, ప్రత్యేకముగా ఉన్నాడు, ప్రత్యేకించబడిన జీవితం. కనుక ఇక్కడ తలంపు ఏంటంటే, మనల్ని దేవుడు ప్రత్యేకమైన జీవితం జీవించడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మనకు దేవుడుగా ఉండి మనకు కావలసినటువంటివన్నీ కూడా అనుగ్రహించేవాడు. అందుకనే చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం. కీర్తన 36, 8, 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన 36వ అధ్యాయం 8, 9 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఈ కీర్తన చాలా డిఫరెంట్గా మనకు కనపడతా ఉంది. వాస్తవంగా ఆ కీర్తన భక్తిహీనులైనటువంటి వారి గురించి రాయబడింది. భక్తిహీనులైనటువంటి వారి యొక్క పరిస్థితులు, వారి విధానాల గురించి వ్రాయబడింది. అయితే మధ్యలో 7, 8, 9 వచనాల్లో మాత్రం 7, 9, 10 వచనాల్లో మాత్రం దేవుని భక్తుల గురించి వ్రాయబడింది. కాబట్టి దేవుని భక్తులైన వారికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటి అంటే, అక్కడ అన్నాడు 7వ వచనం కూడా చూస్తే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. తర్వాత నీ నడులు రెక్కల నీడను ఆశ్రయించున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధిలో వారు సంతృప్తి పొందుచున్నారు. చూడండి, దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనకు ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు. చూడండి, అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై
జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న ఇంకో సంగతి ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. కనుక దేవుడు మన కొరకు పరలోకము నుండి శ్రేష్టమైన వాటన్నిటినీ ఈవులను ఇచ్చే దేవుడు. ఈవులంటే కావలసిన వాటిని పరలోకంలో నుండి మనకు అనుగ్రహించే దేవుడు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు మనం కోరిందల్లా మనకి ఇచ్చేవాడు. సరే, దేవుడు మనకు కోరిందల్లా ఇచ్చేవాడు. తర్వాత ఆయన మందిరం యొక్క సమృద్ధిలో సంతృప్తి పొందేటువంటి ఆధిక్యతను కూడా మనకిచ్చాడు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పరచబడే జీవితం కూడా మనకిచ్చాడు. సరే, ఇప్పుడు దేవుని మందిరం వలన మనము దీవించబడుతున్నాం, పోషించబడుతున్నాం, లేకపోతే కొన్ని ప్రయోజనాలను మనం పొందేవాళ్ళుగా ఉన్నాం. దేవుని మందిరం ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందేవాళ్ళకు ఉంటాం. అంటే చూడండి, దీనివలన మనకేం అర్థమవుతుందంటే, మనకు దేవుని మందిరముతో ఎంతో అటాచ్మెంటు ఉండాలి, లేకపోతే ఉన్నది అనేది చెప్పాలి. ఉన్నది లేకపోతే ఉండాలి. దేవుని మందిరంతో మనకు ఎంతో అటాచ్మెంట్ ఉండాలి. అంటే మనకు దేవుని మందిరముతో ఉండే సత్సంబంధాల గురించి నేను మాట్లాడదలుచుకున్నా ఈరోజు. దేవుని మందిరంతో మనకుండే సత్సంబంధాలు, అక్కడ దేవుని మందిరం వల్ల మనం కలిగే ప్రయోజనాలు చూడండి. దేవుడు ఎంత గొప్పగా ఆలోచించాడంటే మన గురించి. నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయము దేవుడు చాలా గొప్పగా ఆలోచించాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 25:8, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. కనుక నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మాణం చేయాలని దేవుడు ఎప్పుడో మరి దాదాపుగా 3,500 సంవత్సరాల క్రితమే కోరాడు. మోషే కాలంలోనే కోరాడు. మోషే కాలంలో ఇజ్రాయేలీలను దేవుడు కోరాడు. ఏమంటావు? నేను వారి మధ్యన నివసించాలని కోరుతున్నాను, నేను వారితో ఉండాలని కోరుతున్నాను. ఎవరు కోరుతారండి? దేవుడు కోరుతున్నాడు మనతో ఉండాలని. సరే, ఉండడం వేరు, నివసించాలని కోరుతున్నాడు. మన మధ్యన నివసించాలని కోరుతున్నాడు, మనతో కూడా ఉండాలని కోరుతున్నాడు. మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరుకైన వాడే. కనుక నా తలంపు ఏంటంటే, అక్కడ దేవుడు మనకిచ్చే ఆధిక్యతల గురించి రాయబడిన ఈ సంగతిలో ఆయన మన మధ్య నివసించినట్లు ఆయనకు మందిరం కావాలని కోరుతున్నాడు. తర్వాత అదే నిర్గమాకాండం 29వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది, 42, 43, 44 వచనాల్లో ఒక మాట ఉంది చూడండి. నిర్గమాకాండం 29:42 నుండి, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచుదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచుదను. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును. 46వ వచనం, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనేనని వారు తెలుసుకుందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. కనుక నేను నాకు పరిశుద్ధ మందిరం నిర్మించాలా, తర్వాత వారి నా మందిరంలో కనబడాలి. అక్కడ నేను వారిని కలుసుకుంటాను. దేవుడు మనల్ని మందిరంలో అంటే దేవుడు మనల్ని కలుసుకునే చోటు ఏదైనా ఉందంటే, లేదా దేవుడిని మనం కలుసుకునే చోటు ఏదైనా ఉందంటే దేవుని మందిరం. కనుక దేవుని మందిరం ద్వారా దేవుని దగ్గరకు వస్తాము, దేవుని కలుసుకుంటాము. కలుసుకోవడం అంటే ఇప్పుడు కలుసుకున్నారా? కలుసుకోవాలి. ఎందుకు వచ్చాము మందిరం కంటే? దేవుడిని కలుసుకోవడానికి వచ్చానని చెప్పుకోవాలి. ఎందుకు ఏం కలుసుకుని ఏం చేసావంటే ఆయన ఆరాధించానని చెప్పుకోవాలి. కలుసుకుని ఏం చేసావంటే నా బాధలు చెప్పుకున్నానని చెప్పుకోవాలి కదా. దేవుడిని ఎందుకు కలుసుకుంటాం చెప్పండి మనం?
అయ్యా నేను ఇంత దుర్మార్గంగా ఉన్నాను, నేను ఇంత అబద్ధాలు మాట్లాడతాను, ఇంత బూతులు మాట్లాడే వ్యక్తిని నన్ను చూస్తే నీకు బాగుందా అని అడుగుతావా? ఏమంటాడు? చీచి పో అంటాడు కదా. నీ పనికి మాల జీవితం నువ్వును అవతలకు పో అంటాడు. అంటాడు అనడా? ఖచ్చితంగా అంటాడు. ఇక్కడ అందుకు కాదు దేవుడిని ఎందుకు మనం కలుసుకుంటాం, లేదా దేవుడు మనల్ని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు అంటే అక్కడ మన యందు ఆనందించాలనేటువంటి ఆశ ఆయనకు ఉంది. దేవుడికి ఏముందంటే మన యందు ఆనందించాలనుకుంటున్నాడు, మనల్ని కలుసుకొని ఆనందించాలనుకుంటున్నాడు. షేక్ ఇస్తాడేమో, నువ్వు తీసుకున్నావు ఎప్పుడన్నా? దేవుడేమన్నా షేక్ హ్యాండ్ అడిగాడేమో, కరచాలనం చేయాలనుకున్నాడేమో. ఎప్పుడన్నా దేవునికి షేక్ హ్యాండ్ ఇచ్చావా? ఇవ్వలేదా? దేవునికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలి. అంటే నీ భక్తి ఎంత గొప్పది, అంటే ఎంత లోతైన భక్తి కలిగి ఉండాలో చూడండి. దేవునితో మాట్లాడటమే కాదు, దేవునికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇంకో మాట, నీకు కష్టం వచ్చింది, నీకు దుఃఖం వచ్చింది, నువ్వు ఇబ్బందులు ఉన్నావు, ఆయన గుండెలకు హత్తుకుని నువ్వు నీ బాధ చెప్పుకోవాలి. ఆయన నిన్ను తన రెక్కలపైన మోసేవాడండి. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? నిన్ను తన రెక్కలపైన మోసేవాడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలాగ భద్రపరుచుకుంటుందో అలా నిన్ను భద్రపరిచేవాడు. నువ్వు ఏడుస్తున్నా, నువ్వు దుఃఖపడుతున్నా, నువ్వు ఇబ్బంది పడుతున్నా చూసి సహించలేనివాడు, లేకపోతే ఆయన నీ బాధలో ఆయన బాధ పొందేవాడు. ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందేనని వ్రాయబడింది 63వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనంలో. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందేను. నీకు బాధ కలిగితే ఆయన బాధ కలుగుతుంది. నువ్వు ఏడుస్తున్నావా? ఆయన కూడా ఏడుస్తున్నాడు. నీకు ఒక పరిష్కారం కూడా చేయాలని, నీకు ఒక పరిష్కారం కనిపెడతాడు. అందుకే ఆయన్ని కలుసుకునే చోటుని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే దేవుని కలుసుకోవటం. దేవుని మందిరానికి వెళ్ళే దగ్గర ఆయన మనల్ని కలుసుకోవటం. ఇద్దరికి సంబంధించిన రిలేషను ఉండాలి. ఉండడం కోసమే ఆయన పరిశుద్ధ మందిరం నిర్మించమన్నాడు. నేను వారి మధ్యన నివసిస్తాను. ఎందుకు నివసించాలి? దేవుడు మన మధ్యన ఎందుకు నివసించాలి చెప్పండి? ఒక రీజన్ చెప్పండి. ఆయన ఉండే చోటు ఏమైనా అదేమైనా పాడుపడిపోయిన కాలనీయా? కాదు కదా. అత్యున్నతమైన పరలోకమందున్నాడు, మహామహిమలో నివసిస్తున్నాడు. ఎవరూ సమీపించరాని తేజస్సులో ఉండే అమరత్వం గల దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నానన్న దేవుడు. యుగాయుగములు సజీవుడుగా ఉన్న దేవుడు. అల్పయు ఒమేగయు అయ్యున్న దేవుడు. ఆదియు అంతమునయ్యున్న దేవుడు. ఆయన మన యొక్క క్షేమం కొరకు తన కుమారుని లోకానికి పంపించటం కోసం ఆలోచించిన దేవుడు. మామూలు విషయం కాదు అది. ఎక్కడో పరలోకంలో ఉన్నాను. పరలోకం అంటే నేను చెప్పాను 500 లక్షల కిలోమీటర్ల అవతల ఉంటుందంట అది. సరే, అంత దూరంలో మహామహిమలో నివసించే దేవుడు మన మధ్యన నివసించాలని, వారితో కూడా ఉండాలని అనుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎంతగా మన యందు ఆనందపడాలని కోరుతున్నాడు దేవుడు. కనుక ఇలాంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనలో ఆయన దగ్గర ఆయన మనల్ని కలుసుకున్నప్పుడు, లేదా మనం ఆయన కలుసుకున్నప్పుడు పొందే కొన్ని ప్రయోజనాలను మన జీవితంలో అవి పోగొట్టుకోకూడదు. మనం పోగొట్టుకోకూడదు. ఆ ప్రయోజనాలు పోగొట్టుకోకూడదు. దేవుని వలన మనకు కలిగే కొన్ని ఆధిక్యతలను పోగొట్టుకోకూడదు. దేవుడి వలన మనకు కలిగే కొన్ని దీవెనలు పోగొట్టుకోకూడదు. ఈ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటం అనేదే నిజమైన భక్తి గల విశ్వాస యొక్క లక్షణం. చూడండి, ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మందిరం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు పోగొట్టుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, మనలో ఏదో అయోగ్యత ఉంది, మనలో ఏదో కానిది ఉంది, అందుకనే ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాం. ఉదాహరణకు దేవుని యొక్క ఆజ్ఞలు ధిక్కరించేవాళ్ళం. రెండవది, దైవ వాక్కులను విని కూడా ఆ ప్రకారం జీవించని వాళ్ళం. మూడవది, దేవుని యొక్క మందిర క్రమాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళం. అంటే చాలా ఉన్నాయిలేండి, పెద్ద లిస్టే ఉంది. ఇలాంటివన్నీ కలిగి ఉండే దేవుని ఆధిక్యతలు మనం పోగొట్టుకున్నట్టు కాదా? దేవుని వలన కలిగే కొన్ని ప్రయోజనాలు మనం ఆల్రెడీ పొందాం, మరి ఇంకా కొన్ని పొందవలసినవి ఉంటుంది. పొందవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏం పొందాం చెప్పండి? ఇప్పటిదాకా ఏం పొందాం? మన జీవితంలో దేవుని ద్వారా ఏం పొందాం? రక్షణ పొందాం. ఇంకేం పొందాం? ఇంకేం పొందలేదా? మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, బాప్తిస్మం పొందాం, రక్షణ పొందాం, హస్త నిక్షేపణ పొందాం, దేవుని మందిరంలో ఒక సభ్యుడిగా చేర్చబడటాన్ని మనం పొందాం, మెంబర్షిప్ పొందాం.
తర్వాత ఇంకేం పొందాం? ఇప్పుడు వరకు మన జీవితంలో జరిగినవి ఇవి. తర్వాత అనేకమైన ప్రార్థనలకు జవాబును కూడా పొందాం. పొందలేదా? అనేకమైన ప్రార్థనలకు జవాబును కూడా పొందాం. ఖచ్చితంగా అంటే మనలను ఆయనను మనం కలుసుకోవడం వల్ల కలిగే ఈ యొక్క ప్రయోజనాలు మన జీవితంలో ఆల్రెడీ ఇప్పుడు వరకు కొన్ని పొంది ఉన్నాము. ఇంకా పొందవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. పొందినవి కాకుండా పొందవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, సరే ఇవంటే తప్పనిసరి ఏంటంట? రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం, లేకపోతే హస్త నిక్షేపణ, ఆయన సంఘంలోను ఒక సభ్యుడిగా చేయబడడం అని పొందడం అనేది అంతా అది తప్పనిసరి, కంపల్సరీ. నువ్వు ఆయన బిడ్డగా ముద్రించబడిన తర్వాత ఇవన్నీ నీకు ఉచితంగా లభించే విషయాలు, ఫ్రీగా వచ్చిన సంగతులు. కానీ కొన్ని ఉన్నాయి క్రయం చెల్లిస్తేనే వస్తాయి, కొన్ని పొందాల్సినవి క్రయం చెల్లిస్తేనే వస్తాయి. చూడండి, ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు దేవుడు. ఏంటది? రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిస్మము, రక్షణ, హస్త నిక్షేపణము, సంఘములో చేర్చబడి ఒక వ్యక్తిగా నేను గుర్తించడం అనేటువంటిది, లేకపోతే నీ ప్రార్థనలకు జవాబు పొందడం అనేది, ఇది నీ జీవితంలో అది ఆయన ఉచితంగా ప్రార్థించండి నేనే ఇస్తా అన్నాడు కాబట్టి ప్రార్థిస్తున్నాము, ఇస్తున్నాడు, ఆయన ఉచితంగా ఇచ్చేశాడు. కానీ కొన్ని క్రయం చెల్లిస్తే తప్ప మనం పొందలేనివి కొన్ని ఉన్నాయి. అవి పొందలేకుండా పోతామేమో అనేది నాకు భయం. చూడండి, దేవుని ఏర్పాటులో, దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి ద్వారా సంతృప్తి చెందాలంటే ఈ అనుభవాలు మనకు అవసరం. మన మధ్య నివసించినట్లు ఆయనకు ఒక మందిరం ఉండాలా, ఆ మందిరంలో మనం ఆయన కలుసుకోవాలా, ఆయన ఆరాధించాలా, తర్వాత ఆయనకు ప్రార్థనలు చేయాలా. ఇట్లాంటి కొన్ని జరిగిన తర్వాత ఆయన బలలో కూడా మనం పాలు పొందే విషయంలో కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో ప్రాముఖ్యమైన నియమం దైవ క్రమాన్ని నెరవేర్చే వాళ్ళుగా మనం ఉండాలి. ఇంకొక నియమం దేవుని యొక్క మందిర క్రమాన్ని నెరవేర్చే వాళ్ళుగా మనం ఉండాలి. ఇంకా చాలా నియమాలు, కండిషన్స్ అప్లై, చాలా కండిషన్స్ ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కండిషన్స్ అయినా మనం చేయకపోతే మనం ఏ ప్రయోజనాలు పొందలేం. చూడండి, కొన్ని ముఖ్యమైన కండిషన్స్ అంటే ఈ కండిషన్స్ అని చెప్పుకుంటే, మనం ఏదైనా వస్తువు కొంటకి వెళ్ళాం అనుకోండి, ఒక పేజీ అంతనేమో ఆ డేటా అది ఉంటుంది, ఏమంట పేజీ నాకు ఏం కావాలా ఏంటి పలానా డీటెయిల్స్ అని ఇస్తాం. ఆ వెనక పేజీ చూడండి, కండిషన్స్ అప్లై అని ఉంటుంది, ఒక పేజీ అంతా ఉంటాయి. చదివితే వామ్మో మనం కొనం, అసలు ఏం కొనలేం. కనుక అట్లానే ఉంటుంది. ఇప్పుడు దేవునికి కూడా ఎన్నో కండిషన్లు ఉన్నాయి. మందిరం అంటే, మందిర క్రమం అంటే ఎన్నో కండిషన్లు ఉన్నాయి. కొన్ని కండిషనల్గా నీకు లభించే వాటిని పొందాలంటే ఆ కండిషన్స్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఆ కండిషన్స్ ఫాలో అయ్యే వ్యక్తులుగా మనం పొందబోయే కొన్ని లక్షణాలు పోగొట్టుకోకుండా, నష్టపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రతి విషయము దేవుని మందిరంలో నీవు దేవుని సేవకునికి తెలియజేయాలి. దేవుని విషయాలను దేవుని సన్నిధికి తీసుకురావాలి. అది ఏదైనా కానివ్వండి, నీకు సంబంధించిన నీ జీవితంలో, నీ ఇంట్లో జరిగే ప్రతి విషయము దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆ ఇన్ఫర్మేషన్ దేవుని మందిరానికి రావాలి. ఇది నా మాట కాదు, దేవుని మాట. చూడండి, నిర్గమాకాండం 7వ అధ్యాయం, నిర్గమాకాండం 7వ అధ్యాయం, నిర్గమాకాండం 7వ అధ్యాయం, క్షమించండి, లేవియాకాండం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. 28-29. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. ఇక్కడ నా తలంపు ఏంటంటే, సమాధాన బలి. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక వస్తువు కొన్నారు. ఆ కొన్న వస్తువు సంబంధించి దేవుని మందిరానికి, అంటే ఒకవేళ తేలైన వస్తువులు కొన్ని ఉంటాయి, లేకపోతే ఆ సమాచారం ఇక్కడ తీసుకురావాలి. ఆ సమాచారం ఏంటంటే, నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు ఒక వస్తువు ఇచ్చాడు. ఆ వస్తువు ఇచ్చినందున నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఆయన నాకు సహాయపడినందుకు నేను ఆయనకు సమాధాన బలి ద్రవ్యములను అర్పిస్తున్నాను అన్నట్లు. అంటే ఇవాళ ఇద్దరు స్వీట్స్ ప్యాకెట్ తెచ్చారు. ఎందుకు తెచ్చారు నాకు తెలీదు, తెచ్చారు. ఏదో రీజన్ ఉంటుంది కదా, ఎందుకో తెచ్చారంటే అది రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి? దేవునికి మందిరానికి ఒక
వారి భాగం ఒక ఏదో అర్పణలాగా తీసుకొచ్చి పెట్టారు. ఇది జరగడం వెనక అంటే ఉద్దేశం ఏంటంటే, దేవుని సన్నిధికి అలాంటివి తెచ్చినప్పుడు వాడు ఆ ద్రవ్యముల్లో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధిని తేవలెను, యెహోవా సన్నిధికి వాటిని తీసుకురావాలి అని. దేవుని సన్నిధికి తీసుకురావాల్సినవి తేవాలి. తర్వాత అదే నిర్గమాకాండము 14వ అధ్యాయం 2వ వచనం. అదే నిర్గమాకాండం 14 మొదటి 2 వచనాలు చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ చెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా అంటే ఒకటి ఏదైనా ఏర్పడింది, మీ ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఇది ఇక్కడ కుష్టు అని ఉంది, అంటే సరైన వచనం దొరకని ఆ పదం తీసుకున్నాను. ఏదైనా ఒక సందర్భం మీ ఇంట్లో జరిగితే, లేకపోతే ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగినా యాజకునికి తెలియజేయాలి, యాజకునికి తెలియజేయాలి, యాజకునికి కనబడాలి, యాజకుని దగ్గరికి ఆ విషయాలు తీసుకురావాలి. ఈ ఇంట్లో భార్య భర్తలకు ఏదో అసమాధానం కలిగింది, తల్లిదండ్రులకు పిల్లలకు ఏదో అసమాధానం కలిగింది, లేదా నీ పిల్లలు ఏదో తప్పు మార్గంలో వెళుతూ ఉండగా కొద్ది ప్రాబ్లం అయింది, లేకపోతే నీకేదో ఇంట్లో పలానా సమస్య ఉంది, అది యాజకుడు చెప్పాలి. అంటే యాజకుడు చెప్పాలి. ఇంకో విషయం, మనం మందిరంలో చేసే ప్రార్థన వేరు, ఇంటి దగ్గర చేసుకునే ప్రార్థన వేరు, ఖచ్చితంగా వేరు. మందిరంలో చేసుకునే ప్రార్థన వేరు, ఇంటి దగ్గర చేసుకునే ప్రార్థన వేరు. మందిరంలో ప్రార్థన దేవుణ్ణి కలుసుకుని చేస్తున్నావు, దేవుని కలుసుకుని ఆయన ముందుండి చేస్తున్నావు. ఇంట్లో ఉండి ఎవరు చేస్తున్నావు? ఇంట్లో ఉండి ఎవరు చేస్తాం? చాలామంది యేసుక్రీస్తు ఇంటికి అధిపతి అని బోర్డు పెడతారు. నిజంగా యేసుక్రీస్తు ఆ ఇంటికి అధిపతిగా ఉంటాడా? ఉంటాడా చెప్పండి. ఎవరైనా యేసుక్రీస్తు ఇంటికి అధిపతి అని పెట్టిన వాళ్ళు ఇంట్లో యేసుప్రభు నిజంగా అధిపతిగా ఉంటాడా? యేసుప్రభు అధిపతిగా ఉన్నాడంటే ఏం జరగాల? ఆ ఇంట్లో ఎంతో దైవీకమైన లక్షణాలు గల వ్యక్తులు ఉండాలి. అల్లరి ఉన్న చోట ప్రభు ఉండడు, నీచ కార్యాలు జరిగే చోట ప్రభు ఉండడు, అపవిత్రమైన కార్యాలు జరిగే చోట ప్రభు ఉండడు, నీ ఇంట్లో లోకపరమైన ఏదున్నా కూడా ప్రభు ఉండడు, నీ ఇంట్లో సాతాను కార్యాలు ఏది జరిగినా కూడా ప్రభు ఉండడు. ఉంటాడా? యేసుక్రీస్తు అధిపతి అంటే ఆయన వలే ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు, ఆయన ఉంటాడు. ఆయన ఎట్లా పడితే అటువంటి ఆయనకి ఎట్లా వస్తాడు? కనుక మా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటానండి, నాకు ఎంతో గొప్పగా ఉందనిపిస్తుంది. లేదు లేదు, మందిరంకి వచ్చి చేసే ప్రార్థన నువ్వు ఆయనకు చేస్తున్నావు, డైరెక్ట్గా ఆయన చేస్తున్నావు. దేవుడు నీ ఇంట్లో ఉంటే మంచిదే, ఉండొద్దని నేను అంటలా, కానీ నువ్వు రానివ్వవు కదా, ఉండనివ్వవు కదా. మన యొక్క తప్పిదాలు ఆయనను అక్కడ ఉండకుండా చేస్తాయి కదా. చూడండి, ప్రభు మన మధ్యన ఉండాలంటే ఎలాంటి ఏమంటారు దాన్ని, కలహాలు జరగకూడదు, ఎలాంటి కలహం జరిగే చోటుగా మన ఇల్లు ఉండకూడదు. అది ఇల్లే కాదు, మన లోపల మన హృదయం కూడా ఎలాంటి మత్స కళంకము డాగు లేని హృదయం అయితే మనలో ఉంటాడు. అట్లాగే మన ఇల్లు కూడా ఎంతో పవిత్రమైనదిగానే ఉంటే ఆయన ఉంటాడు. కనుక ఇంటి దగ్గర నేను దేవుణ్ణి కలుసుకుంటానంటే కుదరదు, అవ్వదు. దేవుని మందిరంలో దేవుణ్ణి కలుసుకోవాలి. ఇక్కడ నా తలంపు ఏంటంటే దేవుని మందిరానికి ఆ విషయం తీసుకురావాలి. ఇంకా కొద్ది ముందుకెళ్తాం మనం, రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, ఇంకొంచెం ముందుకెళ్తాం, అంటే కొన్ని విషయాలు చెప్పాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17, 13, 14 వచనాలు చదవండి. యాకోబు 5, 13, 14. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ నా తలంపు ఏంటంటే ఖచ్చితంగా సంఘమునకు ఆ సంగతి తెలియాలి. ఇంకో మాట, సంఘ పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలు అంటే ఎవరు? సంఘంలో పెద్దలను చేసే పెద్దలు కాదు. సంఘ పెద్ద అంటే సేవకుడు. సేవకుడు కొంతమందిని తీసుకుని వస్తాడు, నువ్వు కబురు చేస్తే పిలిపిస్తే వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? నీకోసం ప్రార్థన చేస్తాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఏమైంది? నీకున్న సమస్య తొలగిపోతుంది. ఇది మందిరము యొక్క క్రమంలో ఒక భాగం, మందిర క్రమంలో ఒక భాగం. కనుక మందిర క్రమాన్ని పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు,
వృధా అయిపోతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. దానివల్ల ఏ ప్రయోజనం పొందలేం, నష్టపోతాం కూడా, నష్టపోతాం. కనుక సంఘ క్రమాన్ని పాటిస్తే ఇలాంటి లక్షణం ఖచ్చితంగా మనకు ఉంటుంది. యాజకునికి విషయము తెలియచేయాలి, సంఘములో ఆ సంగతిని చాటించాలి, అందరికీ చెప్పాలి. ప్రార్థన చేయండి, ఇలా సమస్య ఉంది, ప్రార్థన చేయండి అని అందరికీ చెప్పాలి. లేకపోతే దేవునితోనే ముఖాముఖిగా నువ్వు చెప్పుకోవాలి. ఇలాంటి దాని ద్వారా నువ్వు పొందే కొన్ని ఆ యొక్క ప్రయోజనాలు పొందటానికి అవకాశము ఏర్పడుతుంది. చూడండి, మందిరం ద్వారా పొందిన ప్రయోజనాలేమో ఫ్రీగా ఇచ్చాడు, పొందవలసిన ప్రయోజనాలకు క్రయం చెల్లించాలని చెప్తున్నాను నేను. కనుక ఈ క్రయం చెల్లించే విషయంలో మనము అంటే ఆ క్రమాన్ని పాటించాలి. ఏదైతే అనౌన్స్మెంట్ జరుగుతాయో అనౌన్స్మెంట్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయిన తర్వాత మనం కొన్ని సంఘం ద్వారా బెనిఫిట్స్ పొందేవారంగా ఉంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎవరైనా సమస్యకి వస్తారు, ఇక్కడ ప్రార్థన చేస్తాం, చేసినప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది కదా. అది దేవునికి ప్రార్థన చేయడం వలన కలిగే ప్రయోజనమే కదా, ఒకటి. రెండు, ఏదో అంటే కొన్ని సందర్భాల్లో నేను ఎట్లా కూడా చెప్పాను, సరే ఇక్కడ మందిరంలో చేద్దాం, తర్వాత మీ ఇంట్లో కూడా కొంత ఉపవాస ప్రార్థన జరుపుదామని చెప్పి ఉపవాస ప్రార్థనలు కూడా చేశాం. దానికి కూడా కొన్ని మన ఫలితాలు చూసాం. సంఘం కూడాలి, సంఘం కూడి చేసే ప్రార్థనకు విలువ ఉంటుంది. ఎక్కడ సంఘం ఉందో అక్కడ దేవుడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఏమన్నాడు, ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్యన, అంటే సంఘం కూడిన చోట దేవుడు ఉంటాడు. ఇట్లా అయినా జరగాలి. సంఘం కూడి మీ ఇంట్లో ప్రార్థన చేయడమైనా జరగాలి. దీనివలన పొందే ప్రయోజనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయపడుతున్నాడు. తర్వాత అనుకోకుండా మీకు ఏదో కొన్ని సమస్యలు అయినాయి, ఇంట్లో ఏదో సమస్య అయింది. నాకు కొన్ని ఉదాహరణలు చెప్తాం మీకు. ఇక్కడే మహానాడులో మేము గత దినాల్లో పరిచర్య చేసేటప్పుడు 2015-16 సంవత్సరాల్లో ఒక ఆమె మన మందిరానికి వచ్చాము కాదు, వేరే చోటుకి వెళ్ళామే, మన మందిరంకి వచ్చింది. మరి ఏంటంటే అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడికి వస్తాం, సరే మంచిది రండి, కొన్నాళ్ళు వచ్చింది. తర్వాత ఆమెకు ఏదో కారణాలు మానేసింది. సరే, ఆమెకు వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు. సంఘం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్తున్నాను. వాళ్ళ ఫాదర్ చనిపోతే అక్కడ వాళ్ళున్న విజయవాడలో కృష్ణలంకలో వాళ్ళు ఉన్నటువంటి చోట్లలో అక్కడ ఉండే సంఘాల్లో సేవకులు ఎవరు కూడా ఆయన సమాధి చేయడానికి ముందుకు రాలేదు. ఈ సిస్టర్ అడిగింది, ఏంటంటే ఇట్లా జరిగింది, మా ఫాదర్ని బరియలు చేయడానికి ఎవరు నాకు సహకరించట్లేదు, మీరు హెల్ప్ చేస్తారా అంటే కొంచెం ఆలోచించాం, ప్రార్థన చేసాం, ఇది మంచి విషయమే కదా, సరే ఓకే వెళదాం అని వెళ్ళి ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఒక మీటింగ్ పెట్టి ఆ వ్యక్తిని బరియలు చేసి వచ్చాం. అది చాలా క్రిటికల్ కేసు, అది వాస్తవంగా సూసైడ్ కేసు, బరియలు జరగనివ్వరు, పెద్ద కేసు, అది పోలీస్ కేసు అవుతుంది. అయినా కూడా వాళ్ళు ఈ విషయం నాకు చెప్పి అర్థం కానట్టు చెప్పారులే, కానీ నాకు పూర్తిగా అర్థం కాదు. అయినా కూడా ఏం చేసాం, ఆ బరియల్కి తీసుకెళ్తే అక్కడ అడిగాడు, బరియల్ గ్రౌండ్లో ఉండేటువంటి నుంచి అట్లా అడిగాడు, ఏమండి ఇతని గురించి ఏమైనా మీకు తెలుసా? నాకు కొద్దిగా తెలిసింది కానీ చెప్పలే నేను, ఏమో నాకు పూర్తిగా తెలియదు, ప్రస్తుతం అయితే చేయొచ్చని నేను కూడా సిఫారసు చేసి అతన్ని సమాధి చేయడానికి ఆ రోజున నిలబడ్డాం. ఎందుకు చెప్తున్నానంటే, చనిపోతే సమాధి కార్యక్రమానికి కూడా చాలామంది, అక్కడ కృష్ణలంకలో 3 మంది పాస్టర్లు ఉంటారు, కానీ ఎవరు ముందుకు రాకుండా, ఎవరు ఆ సమాధి కార్యక్రమం జరిగించుకోకుండా ఉంటే, ఇక్కడ ఉండే మనల్ని అడిగితే మనం వెళ్ళి బాధ్యత తీసుకొని సమాధి చేశాము అంటే అది బాధ్యత తీసుకున్నట్ట లేదా? వాస్తవంగా ఆమె సభ్యురాలు కాదు, ఏదో కొంతకాలం వచ్చిన ఆమె. అడిగారు, రిక్వెస్ట్ చేసినప్పుడు మన బాధ్యతగా వెళ్ళి నిలబడి సమాధి చేసినట్లు ఇక్కడ మన విషయంలో కూడా అలాంటి కార్యం జరగాలంటే ఈ దైవ సంఘక్రమాన్ని పాటించే వ్యక్తిగా ఉండాలి. సరే, అంటే నా తలంపు ఏంటంటే, ఒక రోజున ఏదైనా సమస్య వస్తే నీ సమస్యలో సంఘం కదిలొస్తుంది, నీ కొరకు సేవకుడు కదిలొస్తాడు, నీ సమస్యలో నిలబడతాడు, నీ తరపున పోరాడతాడు, నీ బాధ్యత తీసుకుంటాడు, నీకు భరోసా కల్పిస్తాడు. దీనికి కారణం ఏంటంటే నువ్వు సంఘ క్రమంలో ఉంటున్నావు కనుక, సంఘ క్రమాన్ని లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉంటున్నావు కనుక ఆ మందిరం యొక్క ఆ విధి విధానాల్లో నీ పాత్ర ఉంది కనుక, అందువలన దేవుడు కార్యాల్లో నీ భాగం ఉంటున్న కారణం చేత నీ పైన దేవుని బాధ్యత తీసుకొని సంఘ సేవకుడిని కూడా నీ పనుల్లో బాధ్యతగా చేసేటట్లు దేవుడు ఏర్పరుస్తున్నాడు కనుక. చూడండి,
పుట్టినరోజులు చేస్తూ ఉంటారు ఇంట్లో. పుట్టినరోజులు చేయొచ్చా చేయకూడదా అంటే నాకు తెలిసి చేయకూడదు. పుట్టినరోజులు చేయకూడదు. పుట్టినరోజులు అంటే ఏంటి అంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? బట్టలు కొత్త బట్టలు ధరించుకోండి, తప్పులేదు. లేకపోతే ఇంట్లో స్వీట్స్ పంచుకోండి, తప్పులేదు. లేకపోతే ఏదన్నా మంచి ఆహారం భుజించండి, తప్పులేదు. కానీ కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేయొచ్చా? అది సంఘ క్రమానికి విరుద్ధం. కేక్ కట్ చేయొచ్చా అంటే కేక్ కట్ చేయకూడదు. అది ఒక విగ్రహారాధన సంబంధమైనది కేక్ కట్ చేయడం అనేది. కాబట్టి అట్లాంటి కార్యాలు సంఘ క్రమాన్ని. ఇప్పుడు నా తలంపు ఏంటంటే బర్త్డే చేస్తుంటాం. బర్త్డే చేసినప్పుడు మీ ఇంట్లో కొన్ని అంటే సంఘ సేవకుడిని పిలిపించి ప్రార్థన చేయించుకోవచ్చు. చేయించుకుంటున్నామా? సంఘ సేవకుడిని పిలిచి ప్రార్థన చేయించుకోవచ్చు. లేకపోతే మందిరంలో విశ్వాసులందరినీ పిలిచి ఒక స్తుతి గుడికి పెట్టుకోవచ్చు. అలాంటివి జరిగించడమే సంఘ క్రమాన్ని పాటించడం. ఒక పెళ్లి జరుగుతుంది ఒక ఇంట్లో. ఆ పెళ్లి జరిగే ఇంట్లో మీకు తెలిసిన విషయాలే. సరే, పుట్టినరోజు అంటే అది మనం ఎట్లా చేసుకున్నా తేలిగ్గా ఉండే విషయం. పెళ్ళి అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. పెళ్ళికి ఎన్నో రకాలైన బరువులు, బాధ్యతలు ఉంటాయి. నేను కూడా కొన్ని పెళ్ళిళ్ళు చేశాను కనుక చెప్తున్నా. పెళ్ళి అనగా ఇరువురిని కూర్చోబెట్టి ఒప్పించడం, తర్వాత వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలు ఏమిటో పరిష్కారం చేయటం, అవసరమైతే చావకుడిగా కొన్ని భుజాన్ని వేసుకొని దేవుని మీద ఆధారపడి సరే మేము ఏమనుంటే మేము దానికి బాధ్యతలము అని చెప్పేసి భరోసా ఇచ్చి వాళ్ళ పెళ్ళేటట్టు చేయటం. ఇదంతా కూడా చేసే దైవ సేవకుడు బాధ్యత తీసుకున్నట్లుగా అలాంటి ఏర్పాటు నీ జీవితంలో జరిగించబడాలంటే ఈ యొక్క సంఘ క్రమాన్ని నువ్వు పాటించి ఏం చేయాలా? దేవుని సేవకునికి ఆ సంగతిని తెలియచేయాలి. కొంతమంది భలే పెళ్ళిళ్ళు చేస్తారులే. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి పెళ్ళిళ్ళు చేస్తారంటే ఎవరు చేయని పెళ్ళిళ్ళు ఏదో నుండి మన దగ్గర తీసుకురండి. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, చేసేస్తాడు. అంటే ఎందుకు చేయరు? అది కూడా ఆలోచించండి. ఎందుకు చేయరు పెళ్ళిళ్ళు? కొంతమంది కొన్ని పెళ్ళిళ్ళు చేయరు. ఎందుకంటే అదేదో కాంప్లికేషన్, ఏదో సమస్య ఉంది, పెళ్ళిళ్ళు చేయరు. కానీ అక్కడ మా సేవకుడు ఉన్నాడు, ఒక ఆయన చేసేస్తాడు. అట్లా చేసేస్తారు. అది తప్పు విధానం, క్రమం కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అలాంటివి కూడా సరిచేసి ఇరువురు నొప్పించి ఆ పెళ్లి జరిగే విషయంలో బాధ్యత తీసుకునేటువంటి సేవకుని ద్వారా నీ సమస్య పరిష్కరించబడేటువంటిది కూడా అది ఒక ప్రాముఖ్యమైన విషయం. నేను చాలా పెళ్ళిళ్ళు చూశాను కదండి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఎన్ని లావాదేవీలు ఉంటాయి, ముందుకు వెనక్కి లాగుతారు, అటు ఇటు లాగుతారు, తెగదు. అంటే మాటలు ముడేక్కుంటారు, అది తెగో. ఒక ఆయన పెళ్ళి ఈ నెల కాదు, వచ్చే నెల 21వ తారీఖున జరుగుతుంది శ్రీశైలంలో. అది 2 ఏళ్ల నుంచి జరుగుతుంది కథ. శ్రీశైలంలో జరిగే అబ్బాయి పెళ్ళి 2 ఏళ్ల నుంచి కథ జరుగుతుంది. ఏంటంటే ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. చివరికి ఆ సేవకుడు దాన్ని ఏదో సరిచేసి ముడేసి మొత్తానికి రేపు పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా ఆ సేవకుడు భుజాన్ని వేసుకుని దాన్ని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కారం చేసి పెళ్లి చేస్తున్నాడంటే రెస్పాన్సిబిలిటీ. తన దగ్గరికి వెళ్ళి విశ్వాస విషయంలో ఆయనకున్న రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుంటున్నాడు. తర్వాత ఏదొచ్చినా భరోసా ఈయన ఇవ్వాలి. మళ్ళీ కొన్ని సమస్యలు వస్తుంటాయి, వీళ్ళకి నచ్చ చెప్పాలి. ఇవన్నీ సేవకుడు తీసుకునే ఆ బాధ్యత నీ పైన. నీకు ఆ విషయం అంటే నీ విషయంలో కూడా ఆ విషయం సేవకుడు ద్వారా జరిగించబడాలి అంటే సేవకుడి దృష్టిలో నువ్వు సంఘ క్రమాన్ని గురించి అవగాహన కలిగి జరిగించే వ్యక్తిగా ఉండాలి. ఒకటి చెప్పాను, ఏ సమస్య వచ్చినా మందిరం తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు సాయం చేస్తాడు, మనం ఆ ప్రయోజనాలు పొందుతాం. రెండోది ఏం చెప్పాను? పుట్టినరోజులు వచ్చినప్పుడు సేవకుని తీసుకెళ్ళి ఇంటికాడ ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థన కూడిక, స్తుతి కూడిక పెట్టుకోవాలి చూపాం. మూడవది ఏంటి? పెండ్లి జరుగుతుంటే సేవకుని తెలియజేయాలి. సేవకుని ద్వారా అన్ని సమస్యలు, అన్ని విషయాలు మాట్లాడించుకుని ఆ విషయాలు పరిష్కరించే ఆ యొక్క స్థితి, రెస్పాన్సిబిలిటీ సేవకుడు నీకు కలుగు చేసేటువంటి ఆ యొక్క సమస్యలో నీ తరపు నిలబడే సేవకునికి ఆ యొక్క సేవకుని ద్వారా నువ్వు పొందే ప్రయోజనం పొందాలంటే ఆ యొక్క సంఘ క్రమాన్ని పాటించే వ్యక్తిగా నీవు ఉండాలి. నాలుగవది ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. నేను ఒక 5-10 నిమిషాలు ముగిస్తా. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. బరియల్ విషయం, చనిపోతే సమాధి చేయబడుట. అంటే ఇది తప్పుగా అర్థం చేసుకోబాకండి.
ఎవరికైనా మరణం వస్తుంది, ఏమో చెప్పలేము. రేపు నాకే మరణం వస్తే మీరు అందరూ వచ్చి నన్ను సమాధి చేయరా, వదిలేస్తారా అనాథ శవంలాగా? ఆయన ఎవరు మనకు తెలియదు, వదిలేస్తారా? లేదు కదా. నన్నే తీసుకోండి, నేను చనిపోతే రేపు మీరు అందరూ సమాధి చేస్తారా? లేదంటే చేస్తారు కదా. అట్లానే చనిపోయినప్పుడు సంఘము నీ విషయంలో బాధ్యత తీసుకొని, ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి అక్కడ అవన్నీ కూడా సరిచేసి వాటన్నిటిని డీల్ చేసి నీకు చక్కగా అంతిమ సంస్కారం జరిగించేటువంటిది కూడా సంఘ బాధ్యత. ఇది కూడా నీ ప్రయోజనం నీకు లభించేదిగా ఉండాలంటే నువ్వు క్రయం చెల్లించే వ్యక్తిగా ఉండాలి, సంఘ క్రమాన్ని పాటించే వ్యక్తిగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని విషయాలు మీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే ప్రార్థన చేసుకుంటాం, దేవుని దగ్గర సేవకుని తెలియజేసుకుని ప్రార్థన చేసుకుని పరిష్కారం పొందాలి. పుట్టినరోజులు వస్తే సేవకుని కానీ సంఘాన్ని పిలుచుకొని స్తుతి గుడికి పెట్టుకోవాలి. వివాహం అయితే సేవకుని ద్వారా ఆ విషయాలను డీల్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసుకుని వాళ్ళు వివాహం చేయాలి. 4వది, మరణమే వస్తే నీ యొక్క బరియల్ కార్యక్రమం జరిగించడానికి సేవకుడికి ఎంతో బాధ్యత ఉంటుంది. చూడండి, నేను చెప్పాను కదా మొన్న ఇందాక చెప్పాను కదా అప్పుడు బరియలు చేశామని. అట్లానే మన మందిరంలో ఇక్కడ సంపూర్ణం మన ఒక చనిపోయింది, ఆమెను విజయవాడలో బరియలు చేశాం. ఆమె కూడా చాలా రకాలైన ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు అయినా కూడా అవన్నీ నిలబడి, నేనే కాదు ఒక 10 మంది సేవకులను పిలిపించి విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో అనేక మంది సువార్త చెప్పి, ఆ సేవకుని ఆ యొక్క బరియల్ బాక్స్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ సువార్త ప్రకటించుకుంటా, సువార్త చేసుకుంటా మంచిగా ఘనంగా బరియలు చేశాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటిది జరగాలన్నా కూడా నువ్వు సంఘ క్రమాన్ని పాటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ సంపూర్ణం అనే అమ్మ 2 కుర్చీలు ఇచ్చింది మొట్టమొదట మందిరానికి 2 కుర్చీలు ఇచ్చింది. సరే, మొన్నటి దాకా ఆ కుర్చీ ముక్కలు కూడా దాచిపెట్టాను నేను, ఈ మధ్యలోనే పారేసి ఆ గుర్తులు కూడా నేను తుడిచేసానులేండి. ఎందుకు చెప్తున్నానంటే, మందిరం అంటే పరిచర్య అంటే బాగా సహకరించేది. అయ్యా ప్రార్థన చేద్దాం, నేనున్నాను, మేమున్నాం, ప్రార్థన చేద్దాం, ఇదిగో నీకు 2 కుర్చీలు మందిరానికి వాడుకో, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మందిరానికి పనులు ఖర్చు పెట్టు, దేవుని పని ఖర్చు పెట్టు, సువార్త చేద్దాం ఇదిగో అని సహకరించినటువంటి ఒక రకంగా చాలా బాగా సహకరించారు. ప్రారంభ రోజుల్లో ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాను నేను. ప్రారంభ దినాల్లో చాలా బాగా సహకరించారు. 10, 12, 13 సంవత్సరాల క్రితం బాగా సహకరించారు, ఎంతో మాకు సపోర్ట్గా ఉన్నారు. భోజనాలు చేద్దామంటే అయ్యా మనం చేద్దామయ్యా అని ముందుకొచ్చి చక్కగా అన్ని విషయాల్లో ఆమె చక్కగా చేసేది. మేము కూడా ఏం చేసామంటే ఆమె సమాధిని అంతే ఘనంగా చేసి మంచిగా ముగించాం. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు బంధువులు చేసుకోలేరా అని అంటారు. వాళ్ళు బంధువులు చేసుకోలేరా? చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? బరియలు కూడా ఎంతో ఘనంగా జరగాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సమాధి కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరగాలి. యేసుప్రభు చనిపోయినప్పుడు సమాధి ఘనంగా చేశారా, లేదా ఏదో తేలిగ్గా చేశారా, ఈజీగా జరిగిపోయిందా? ఎంతో ఘనంగా జరిగించారు. యేసుప్రభు చనిపోయినప్పుడు ఎవ్వరు ఉంచని సమాధిని ఆయన కొరకు తొలిపించుకున్న సీమోన్ అనేటువంటి వ్యక్తి ఆయన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుప్రభుని పెట్టాడు. ధనవంతుడైన వాని సమాధిలో యేసుప్రభు ఉన్నాడు. తర్వాత యేసుప్రభుకు మంచి తెల్లని వస్త్రాలు చుట్టి ఆయనకు తైలములు రాశారు, అత్తర్లు పూశారు. అంటే అంత్యక్రియలు అనేవి ఘనంగా జరిగించారు. అంత్యక్రియలు ఘనంగా జరిగించబడాలంటే చాలా అంత్యక్రియలకు వెళ్తూ ఉంటాం, మేము బరియల్స్కి వెళ్తూ ఉంటాం. నిన్న ఒక ఆమె మండవల్లి దగ్గర ప్రతిపాడు అనే ఊళ్ళో ఒక ఆమె చనిపోయారు. పెద్ద ఆమె, ఓల్డ్, 90 సంవత్సరాల దగ్గర ఉంటాయి ఆమె. నేను కూడా వెళ్ళాలి, నేను ప్రార్థన ఉండటం వల్ల వెళ్ళడం కుదరలా. సంఘం అంతా బయలుదేరి వెళ్ళారు. అంటే కర్మేలు నుండి వ్యాన్లో మొత్తం టీం బయలుదేరి వెళ్ళి ఆ బరియలంతా జరిగించి ఆ కార్యక్రమం అంతా ముగించి అక్కడ ఉండేటువంటి ఆమె భర్తకి అక్కడ ఒక సేవకుడు ఆయనకు భరోసా ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి మళ్ళీ తిరిగి వచ్చారు. ఎందుకు ఇంత అంటే చాలా దూరం. ప్రతిపాడు అంటే మండవల్లి దగ్గర ప్రతిపాడు అంటే దాదాపుగా 70-80 కిలోమీటర్లు ఉంటుంది. వ్యాన్ వెళ్ళాలంటే మరి దాదాపు ఎన్నో వేలు ఆయిల్ ఖర్చు అవుతుంది. ఎంతోమంది వాళ్ళ వ్యాన్లో తీసుకెళ్తే వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు భరిస్తారు, ఎందుకు బాధ్యత తీసుకుంటారంటే అది సంఘానికి ఉండే బాధ్యత. ఈ బాధ్యత నువ్వు నెరవేర్చాలంటే ఆమె గురించి చాలా గొప్పగా చెప్తారు. ఏమని చెప్తారు? ఆమె చాలా గొప్ప సేవ చేసింది, ఆమె చక్కగా దేవుని పనుల్లో చురుగ్గా ఉండేది, ఎంతమంది వెళ్ళినా అసలు విసుక్కునేదే కాదు, ఎంతమందికైనా పరిచర్య చేసేది, అసలు సంఘాన్ని నడిపించడంలో ఆమె పాత్ర చాలా కీలకం. ఇట్లాంటి మాటలు మేము ఆమె గురించి విన్నాం. మరి మన పాత్ర మన సంఘంలో కీలకంగా ఉంటుందా?
అందువల్ల ఆమె చేసిన దాన్ని బట్టి ఆమె బరియలు కూడా చాలా గ్రాండ్గా అంటే ఘనంగా జరిగించడానికి ఇక్కడ సేవకులు, అనేక మంది సేవకులు, బాధ్యత గల వాళ్ళు వెళ్ళి ఆ పని చేసి వచ్చారంటే ఎంత బాధ్యత తీసుకున్నట్లు అనొచ్చు కదా. మీరు ఉన్నారు కదా, మీరు చేసినట్టు అనొచ్చు, కానీ అది కాదండి. బాధ్యత తీసుకుంటే అలా ఉంటుంది. కనుక రేపొద్దున ఏదైనా బరియలు జరిగేటప్పుడు మన యొక్క అంతిమ క్రియలు ఘనంగా జరగాలి అంటే, మనకు కూడా అలాంటి అనుభవం ఉండాలి అంటే మనం ఈ సంఘ క్రమాన్ని చక్కగా పాటించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని మందిరం ద్వారా మనకు కలిగేటువంటి ఆ యొక్క ప్రయోజనాలు పొందడంకు సంఘ క్రమాన్ని పాటించే వ్యక్తిగా నీవు ఉండాలి. చూడండి, మా అమ్మగారు ఒక సంగతి చెప్పి నేను ముగిస్తా. మా అమ్మ ఉంది, జనరల్గా మేము సిఎస్ఐ అయితే ఆమె కూడా సిఎస్ఐ ఏదో గొడవలు ఉంటాయని ఆడికి వెళ్ళకుండా లోకల్లో ఇంకొక పాస్టర్ గారు ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళేది. అసలు ఒక రకంగా చెప్పాలంటే మా ద్వారానే వాళ్ళు సేవ ప్రారంభించారు అక్కడ. అట్లా వెళుతూ ఉండగా చాలా కాలం వెళ్ళింది, ఒక 20 ఏళ్ళ పాటు అట్లా వెళ్ళిందమ్మ. ఆమె వెళుతున్న కదా, మా మేనత్త ఒక చనిపోతే మా మేనత్తను సమాధి చేయడానికి ఎట్లా వచ్చారంటే జనం చాలా పెద్ద, అంటే 300 మంది వచ్చారు. 300 మంది దాదాపుగా 4 కిలోమీటర్లు ఆ బాక్సుని వెంబడించారు. ఇది మా అమ్మ చూసిందంట. మా అమ్మ చూసి నన్ను కోరింది, అరే నేను చచ్చిపోతే కనుక నా సమాధి ఇట్లా చేయాలి రా, నేను చచ్చిపోతే నా సమాధి ఇట్లా చేయండి అమ్మ. ఎట్లా చేయాలమ్మా అంటే, అదే మా అమ్మ చేసాను చూసావా, అట్లా చేయాలి. ఏం చేశారు, 400 మంది వెనక వెళుతూ ఉంటే బాక్స్ వెనక ఎదరా మంచి మైకులు పట్టుకొని పాటలు పాడుకుంటా, దేవుని యొక్క సువార్త గానాలు, కీర్తనలు పాడుకుంటా, పరలోకం గురించి వాక్యం ప్రకటించుకుంటా, దేవుని గురించి ప్రకటించుకుంటా తీసుకువెళ్తుంటే మా అమ్మకు అనిపించిందంట, నా సమాధి ఇట్లా జరగాలి. నన్ను కోరిందండి. ఎవరైనా కోరుకుంటారా? ఆమె కోరింది, మా అమ్మ కోరింది. నేను ఎప్పుడైనా చచ్చిపోతే నాకు ఇట్లా జరగాలని కోరింది. వాస్తవంగా ఈ హెబ్రోన్ సహవాసం కాదు ఆమె, హెబ్రోన్ సహవాసం కాదు. అమ్మలో చెప్పాం కదా, లోకల్లో పాస్టర్ దగ్గరికి వెళ్తుంది ఆమె. నాకు మీ సహవాసం, అప్పుడు నేను ఈ హెబ్రోన్లోకి వచ్చాను, మీ సహవాసం ఎట్లా జరుగుతుందో అట్లా నాకు జరగాలంటే అంతే. నేను అప్పుడు ఐజక్ అంకుల్ గారు ఉన్నారు, అంకుల్ ఇట్లా అమ్మ ఇట్లా కోరిందని చెప్పాను. అట్లానా, సరే అన్నాడు. కర్మేల నుంచి వ్యాన్ ఎక్కుకొని చాలామంది వచ్చారు. మళ్ళీ జిల్లాలో అనేక మంది చావుకులు, దాదాపుగా ఒక 15-20 మంది చావుకులు వచ్చారు. బాక్స్ ముందు అందరూ చావుకులు పాటలు పాడుకుంటూ వెళుతుంటే, వాక్యాలు చెప్పుకుంటూ వెళుతుంటే వెనక 200-300 మంది ఆ సమాధి దగ్గరకు వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, నీతిమంతుల మరణం అట్లాగే ఉంటుంది, వాళ్ళకు కలిగేటువంటి అంత్యక్రియలు కూడా అలాగే జరుగుతాయి. కనుక అలాగ నీ జీవితంలో జరిగించబడాలంటే దైవ సంఘ క్రమాన్ని పాటించే వ్యక్తిగా నీవు ఉండాలి. అసలు నేను చెప్పాలనుకున్న మాట ఇదే, సంఘ క్రమాన్ని పాటించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇప్పుడు కొందరు ఉన్నారండి, హాగర్ మామ ఉంది, మొన్న వరదలప్పుడు ఆమె జంకిపోయింది, భయపడిపోయింది. నీకు నేను చచ్చిపోతాను కానీ, ఆమె నాతో ఎట్లా మాట్లాడది, ఇక నేను చచ్చిపోతా కానీ నన్ను కొంచెం సమాధి చేయయ్యా ఉంది. ఏముంది, ఇక నేను చచ్చిపోతాను కానీ నన్ను సమాధి చేయంటే, నేను అన్నాను, నువ్వు చావటానికి వీల్లేదు, బ్రతుకు, నీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. సరే ఆమె బతికింది, అది వేరే సంగతులేండి. కానీ నిజంగా అట్లానే ఉంది పాపం, ఆమె పరిస్థితి అట్లా ఉంది. నేను చచ్చిపోతాను కానీ నువ్వే సమాధి చేయాలి, మా వాళ్ళు ఎవరు పట్టించుకోరు, నువ్వే చేయాలి. ఎందుకు, వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు అందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు. ఈ విగ్రహారాధన చేయటం వలన ఈమెకు బరియలు వాళ్ళకి ఎట్లా చేయాలో తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు. చేస్తే మళ్ళీ ఏమన్నా చుట్టుకుంటుందేమో, ఏంటది కీడు చుట్టుకుంటుందేమోనని, అమ్మో అదేం కుదరదు, మళ్ళీ పాస్టర్ గారు వచ్చేయాలని కోరతారు, ఎట్లయినా నువ్వే చేయాలని ఏమన్నా పట్టుబట్టింది. కనుక కొంతమందిని చూస్తాం, విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు, మారిన వాళ్లకు ఆ ఇంటి వాళ్ళు చనిపోతే బరియలు చేయరు, అంటే దహన కార్యాలు చేయరు. ఎందుకంటే మళ్ళీ ఆ కీడు చుట్టుకుంటుందేమోనని, మళ్ళీ ఆత్మ ఇక్కడ తిరుగుద్దేమో వాళ్ళకి భయం. అందుకనే ఎంత ఖర్చు అయినా ఏమైనా పాస్టర్ గారిని పిలిపించి పాస్టర్ గారితో మాట్లాడి ఎట్లా చేద్దామండి, మీరు ఎట్లా చెప్తే అట్లా. నేను ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళానండి, అందుకే చెప్తున్నా, ఎన్నో సమాధులు చేసాం మేము. అట్లా మాతో మాట్లాడుకొని, వాళ్ళేమో అందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, సమాధి మాత్రం పాస్టర్ గారే చేయాలి, ఆయన వచ్చే వరకు ఏం జరగడానికి వీల్లేదని, చావుకుడు వచ్చే వరకు ఉండి ఆ చావుకుడు ద్వారా బరియలు జరిగించుకున్న ఆ కార్యక్రమాలు నేను చూసినప్పుడు, కారణం ఏంటంటే వాళ్ళు సంఘక్రమాన్ని పాటిస్తున్నారు, సంఘక్రమంలో ఉంటున్నారు, సంఘక్రమం ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు, కనుక ఆ ప్రయోజనాలు వాళ్లకు దక్కుతున్నాయి. కనుక నా తలంపు ఏంటంటే, దేవుడు మన మధ్యలో నివసించాలంటే ఒక మందిరం కట్టమన్నాడు.
ఆ మందిరంలో ఆయన మనల్ని కలుసుకోవాలనుకుంటున్నాడు, మనం ఆయన కలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ మందిరం ద్వారా మనం కొన్ని ప్రయోజనాలు కలగాలని, మనకు కొన్ని ప్రయోజనాలు కలగాలని దేవుడు ఆలోచించి మనం ప్రార్థన చేస్తే మనకు సహాయము చేస్తున్నాడు. ఇది దేవుని వల్ల మనకు కలిగే కొన్ని ప్రయోజనాలు మనం పొందుతున్నాం. అయితే మన ఇంట్లో పుట్టినరోజైనా, పెళ్ళైనా, లేదా ఇలాంటి సావు కార్యక్రమాలైనా నీ విషయంలో బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఆ బాధ్యత తీసుకున్న దానికి వెనక నీ యొక్క సంఘ క్రమాన్ని పాటించేటువంటి సాక్ష్యం నీకు ఆ విధంగా సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందిని అంటే ఎందుకు లేండి ఆమె చనిపోయిందంటే బరియలు చేద్దామంటే ఎందుకు లేండి ఆమె మందిరానికి సరిగా రాదు, ఆమె సంఘ క్రమాన్ని పాటించదు. ఎవరు చేస్తారండి అలాంటి వాళ్ళు? సమాధి చేస్తారా? పోనీ ఎవరైనా వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత తీసుకుని పెళ్లి చేయాలంటే వాళ్ళే సంఘ క్రమాన్ని పాటించకుండా పెళ్లి ఎట్లా చేస్తాం? రేపు ఏదైనా ప్రాబ్లం అయితే, ఇరు వర్గాల మధ్యన ఘర్షణ అయితే సేవకుడు ఏమి పరిష్కారం చేయగలుగుతాడు? నీ విషయం ఎలా బాధ్యత తీసుకోగలుగుతాడు? అక్కడ మాటింటేనే కదా. సంక్రమంలో ఉంటే సంక్రమాన్ని పాటించే వ్యక్తి, ప్రార్థనా పరురాలు, మంచి విశ్వాసి, ఏమి పక్కన మనము నిలబడాలి అనేటువంటిది ఎలా వస్తుంది? కనుక నీ విషయంలో బాధ్యత తీసుకొని నీకు కావలసిన అన్ని విషయాల్లో నీ సహకారంగా ఉండేటువంటి ఆ యొక్క అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ నువ్వు పొందాలంటే సంఘ క్రమాన్ని పాటించాలి. ఇక్కడ దేవుడు మన మధ్య నివసించడం వెనక ఉన్న ఉద్దేశం, మనలో ఉండడం, మన మధ్యన ఉండి మనలో సంచరించడం వెనక ఉన్న ఉద్దేశం, ఇన్ని రకాల ప్రయోజనాలు మనం పొందుట కొరకే కానీ వేరే వాటి కోసం కాదు కదా. మనకు అంటే చెప్పేందాక మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం బాధపడితే బాధపడతాడు, మనం ఆనందిస్తే ఆయన కూడా ఆనందిస్తాడు, మనం నవ్వితే ఆయన కూడా నవ్వుతాడు, మనం ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. ఇప్పుడు మనకేదైనా దెబ్బ తగిలిందండి, అబ్బా అన్నాం, ఆయన ఉండా ఏళ్ళు నలిగిందండి, అబ్బా అన్నాం, ఖచ్చితంగా ఆయన కూడా అబ్బా అంటాడు. అంతగా నీ విషయంలో బాధ్యతగా ఉండే దేవుడు నీ విషయంలో ఎన్నో ప్రయోజనాలు, దేవుని ప్రయోజనాలు నువ్వు పొందాలని ఆశిస్తూ ఆ యొక్క ఏర్పాటును నువ్వు కలిగి ఉండాలంటే కొన్ని కండిషనల్ అంటే ఏమంటారు, షరతులు వర్తిస్తాయి, కొన్ని పాటించవలసిన విషయాలు ఉంటాయి, కొన్ని క్రయం చెల్లించవలసిన విషయాలు ఉంటాయి. సంఘ క్రమానికి నేను ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ సంఘ క్రమాని కోసం మనం క్రయం చెల్లించడం అవసరం. సంఘ క్రమం కోసం క్రయం చెల్లించాలి అంటే కొంచెం కష్టపడాలి. క్రయం చెల్లించడం అంటే కష్టపడాలంటే కొంచెం కష్టపడదామంటే ఈజీ అయింది కాదు కదా. కొంచెం కష్టపడడం అంటే దాంట్లో పలు రకాలైన అర్థాలు ఉంటాయి. కొద్దిగా ఖర్చు చేయడం అవ్వచ్చు, లేకపోతే కొంచెం భారమైన నడవటం అవ్వచ్చు, కొంచెం బరువైనా మోయటం అవ్వచ్చు. క్రయం చెల్లించాలి. అలాంటి క్రయం చెల్లించే వ్యక్తిగా నీవు ఉంటే నీ ఇంట్లో జరిగేది, నీకు జరిగేది ఏదైనా ఉంటే బాధ్యత తీసుకుంటుంది సంఘం. ఆ సంఘంగా మనం ఉండడం కోరికే యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి అనుభవం ఉంటేనే మనం ఆ క్రమం పాటిస్తేనే ఆయన మందిరానికి వెళ్ళగలుగుతున్నాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన బలలో కూడా పాలు పొందేవారుగా ఉంటాం. లేకపోతే మనకు అర్హత ఉండదు. అలాంటి అర్హత, హక్కు మనకు లేదు. సరే, ఒక ఆయన దేవుని యొక్క ఏర్పాటును పొందడం కోసం డబ్బులు ఇద్దామనుకున్నాడంట. డబ్బులు ఇద్దామనుకుంటే పేతురు గద్దించాడు, నీ వెండి నీతో కూడా నశించును గాక అన్నాడు. నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము బహు ఘోరంగా దుష్టత్వంలో ఉంది, ఇప్పటికైనా దేవుడిని వేడుకుని క్షమించబడతావు అని పేతురు గద్దించాడు. కనుక కొన్ని విషయాలు మనం డబ్బులతో కొనేయచ్చు అనుకోవడం కూడా తప్పు. లేకపోతే ఏమంటారు, ఏదో కానుక తీసుకొచ్చి ఆయన మనం మెప్పించి ఏదైనా జరిగించుకోవాలనుకోవడం కూడా తప్పు. క్రమం జరిగించుకోవడం నువ్వేం తీసుకొచ్చినా ఆనందించడం అనేది లేదు కదండి. అక్కడ సంఘానికి అలాంటి సంతోషం కలగడం లేదు కదా. అందువల్ల దేవుని యొక్క మందిర సమృద్ధిలో నీవు కూడా పాలు పొంది ఆధిక్యతలు పొందాలంటే సంఘ క్రమాన్ని పాటించే వ్యక్తిగా ఉండాలి. సంఘానికి రావాలి, ప్రార్థనకు రావాలి, ఆరాధనకు రావాలి, మందిర పనుల్లో పాలు పొందాలి, దేవునికి ప్రీతికరమైనది ఏదో చేయాలి. దైవ సేవకుడు ప్రకటించిన ప్రకటనలు అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే నీ విషయంలో బాధ్యత ఉంటుంది. నువ్వు ఏడుస్తుంటే నీతో సేవకుడు కలిసి దుఃఖపడతాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు, నీకు ఏదైనా సమస్య ఉంటే రెస్పాండ్ అవుతాడు. సంఘంలో ప్రకటన చేస్తాడు, సంఘం విషయంలో నీకు మీద బాధ్యత ఉంటుంది.
కనుక ఏ ప్రయోజనాలైనా సంఘం ద్వారా పొందేదానికి కావాల్సిన ఒకే ఒక్క అవసరం సంఘ క్రమాన్ని పాటించడం అనేది మన జీవితంలో ఉంటే మనం ప్రభు బలలో పాలు పొందడానికి అర్హులమే. కనుక జ్ఞాపకం చేసుకోండి, వాక్యము అప్లై చేసుకోండి, ఓవరాల్గా చెప్పిన కొన్ని హెచ్చరికలను కూడా తీసుకోండి. ఇవన్నీ మన జీవితంలో జరిగించబడాలంటే మనం ప్రభువుకు అప్పగించుకొని క్రమానికి లోబడే వారంగా మనం ఉండాలి. అప్పుడే బలలో చేయవేస్తాం. మోకరించండి.